Good morning, everyone. డాక్టర్ ప్రసూన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మెడ్యునేటెడ్ పాలకొల్లు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో కామన్గా చేసే మిస్టేక్స్. జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ సో ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇద్దరికి తినాలి, అంటే 2 members కడుపులో ఒకళ్ళు ఉన్నారు, మీకు ఇద్దరికి కలిపి ఫుడ్ తినాలి, లేకపోతే బేబీ సరిగ్గా ఎదుగుదల ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇవి ఓవర్ ఈట్ చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ పెరిగిపోయి ఎక్కువ నెక్స్ట్ ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా డైలీ తినే వాటికన్నా కొంచెం ఎక్కువ క్యాలరీస్ తినాలి, అంటే ఒక 300 to 400 క్యాలరీస్ ఆర్ 500 క్యాలరీస్ ఎక్కువ తింటే సరిపోతుంది. అంటే మీ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం ఎక్కువ తింటే చాలు. అదే 2 members-కి తింటే ఓవర్ వెయిట్ అయిపోతారు. సో లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం అనేది ముఖ్యం. అలానే ఫిజికల్ యాక్టివిటీ, ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఇంట్లోనే ఉండండి, బయటకు తిరగొద్దు. మీరు ప్రెగ్నెంట్ అండ్ పడుకునే ఉండాలి, అదర్వైజ్ కూర్చునే ఉండండి, నడవద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తారు. బట్ అది చాలా రాంగ్. మీరు డైలీ 30 minutes వాకింగ్ చేయాలి. అలానే హెవీ ఎక్సర్సైజెస్ అనేవి చేయకూడదు, కానీ ఇంట్లో పనుల వరకు మీ పనులు మీరు చేసుకోవాలి. దీనివల్ల కూడా మీరు ఒకవేళ ఎక్కువ ఇంట్లోనే సెడెంటరీగా ఉండిపోతే ఒబెసిటీ వస్తుంది, హైపర్ టెన్షన్ అండ్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇవి కొంతమందికి అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రమే. అదర్వైజ్ ఎనీ ప్లెసెంటా ప్రీవియా ఇలాంటివి ఏమన్నా డాక్టర్ మీకు బెడ్ రెస్ట్ అని చెప్తే యూ కెన్ గో ఫర్ బెడ్ రెస్ట్. అదే పర్లేదు మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్తే రెగ్యులర్ వర్క్, ఇంట్లో వర్క్ అంతా చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే మెడికేషన్ రెగ్యులర్గా తీసుకుపోవడం. అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు, మీకు వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఇంట్లో ఫుడ్ న్యూట్రిషన్ ఉంది, నేను బాగానే తింటున్నాను, టాబ్లెట్స్ అక్కర్లేదు అనుకుంటే మీకు ఐరన్ అనేది చాలా అవసరం. ప్రెగ్నెన్సీలో నార్మల్ ఫిజియలాజికల్గానే ఎనీమియా వస్తుంది. సో మీరు తినే ఫుడ్ ఒక 2 grams 3 grams పెరగొచ్చు ఐరన్, బట్ మెడికేషన్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో డైలీ ఐరన్ టాబ్లెట్ మెడికేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్స్. సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల మీకు తర్వాత అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ డేస్లో బాగానే ఉంటుంది, ఒక 6th month 7th month వచ్చిన తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి. స్ట్రెస్కి బాగా ఫీల్ అవ్వడం వల్ల ప్రీటర్మ్ బర్త్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో హెల్దీ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మీరు 3rd month వరకు స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ ఈజ్ ఓకే, బట్ ఆఫ్టర్ 3rd month లెఫ్ట్ సైడెడ్ పొజిషన్లో పడుకుంటే మీకు బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రిలీవ్ అవుతాయి. టోటల్గా బ్యాక్ సైడ్ స్లీపింగ్ పడుకుంటే సుపైన్ పొజిషన్లో మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రీటర్మ్ బర్త్ కూడా ప్రివెంట్ చేయొచ్చు మనం లెఫ్ట్ సైడ్ పడుకుంటే. బ్యాక్ సైడ్ పడుకుంటే డెలివరీ డేట్ అంటే 1 month ముందు అలా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఈజ్ ద బెటర్. సో కామన్ మిస్టేక్ ప్రెగ్నెన్సీలో చేసేది ఏంటంటే స్కిప్పింగ్ ద యాంటీనెటల్ చెకప్. సో ఈ మెడికేషన్ ఇచ్చారు కదా, మనం నెక్స్ట్ మంత్ కూడా ఇదే మెడికేషన్ వాడేద్దాము, సరిపోతుంది, ప్రెగ్నెన్సీ అంతా ఇదే మెడికేషన్ కదా అనుకుంటే తప్పు. ఎందుకంటే ప్రతి నెల మీకు చెకప్ అవసరము. ఫస్ట్ 3 months 2 monthsకి ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి మంత్లీ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క టెస్ట్లు, ఒక్కొక్క స్క్రీనింగ్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు బేబీకి బర్త్ అనామలీస్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీకు ఒక్కొక్క నెలలో హైపర్ టెన్షన్ రావచ్చు, చేంజెస్ ఉండడం వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు అండ్ థైరాయిడ్ రావచ్చు. సో రిస్క్ తగ్గించుకోవాలి. ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వీటి వల్ల ఏంటంటే మీకు తర్వాత ప్రెగ్నెన్సీలో రిస్క్స్ ఉంటే, బేబీకి కూడా రిస్క్స్ ఉంటే మీ హెల్త్ పాడవుతుంది, అంటే మీకు ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి నెల యాంటీనెటల్ చెకప్ చేయించుకోవడం వల్ల మీరు స్క్రీనింగ్ అవుతుంది. మీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే స్క్రీనింగ్ అవ్వడం, దానికి కరెక్ట్గా మెడికేషన్ పడడం వల్ల మీ ప్రాణం దక్కించుకోవచ్చు అండ్ బేబీ ప్రాణం తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.
సో ఎవ్రీ మంత్ యాంటీనేటల్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ 2 months ఎవ్రీ వీక్ చెకప్ చేయించుకోవాలి. సో మీకు డెలివరీ ఎట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, ఎన్ని వార్నింగ్ సైన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలుస్తుంది. అండ్ మీకు బ్లీడింగ్ ఏమన్నా అయినా అంటే స్పాటింగ్ అయినా ఇదే ప్రెగ్నెన్సీలో కామన్ అప్పుడప్పుడు అవుతుంది, ఇలా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. అండ్ ఉమ్మనీరు పోవడం సర్లే అంటే ఇంటి దగ్గర ఉండే ఉమ్మనీరు పోయింది కదా ఇంటికి వెళ్దాము అని ఆగకూడదు. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి మీ ప్రాణం మీదకి వస్తుంది, బేబీకి కూడా లోపల సర్వైవల్ ఛాన్సెస్ తగ్గుతాయి. ఇవన్నీ మిస్టేక్స్ మనం ప్రివెంట్ చేసుకుంటే బేబీ హెల్తీగా ఉంటుంది, మీరు కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.